22 డిసెంబర్ 2023. ఈ డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు మర్చిపోలేరు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే 'బాహుబలి 2' రిలీజ్ అయిన తర్వాత నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఒక లాంగ్ రఫ్ ప్యాచ్ చూసారు. 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఇలా బ్యాక్ టు బ్యాక్ అన్ని డిసప్పాయింట్‌మెంట్సే. ప్రతి ఫ్యాన్‌కి లోపల చెప్పలేనంత ఆకలి. ఒక్క సినిమా, ఒకే ఒక్క సినిమా ప్రభాస్‌ని మళ్ళీ స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయాలి. అప్పుడు రిలీజ్ అయిన సినిమాయే 'సలార్'. ఎన్నో డేస్ నుంచి ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టింది 'సలార్' మూవీ. అందరి ఫ్యాన్స్‌లో ఒకటే మాట, ఫైనల్లీ మా హీరోకి ఒక బ్లాక్ బస్టర్ సినిమా పడింది. ఇలా ఆనందించే లోపే కానీ 'సలార్‌కి' వచ్చిన ఎర్లీ రివ్యూస్ చూస్తే మళ్ళీ ప్రభాస్ ఖాతాలో ఇంకో ఫ్లాపా అని డౌట్ వచ్చింది. రిలీజ్ డే నుంచే టూ మచ్ నెగటివిటీ ఆన్ 'సలార్'. సోషల్ మీడియా మొత్తం నెగటివిటీయే, ఎస్పెషల్లీ నార్త్ మూవీ రివ్యూవర్స్ వల్ల. అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఎంతో హైప్ ఉన్న మూవీ బాక్సాఫీస్ దగ్గర జస్ట్ బ్రేక్ ఈవెన్ మాత్రమే క్రాస్ చేయగలిగింది. బట్ కొన్ని మంత్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తే నరేటివ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవరైతే ఫస్ట్ డే రోజు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారో ఓటీటీలో సెకండ్ టైం చూసి వాళ్ళ మాట మార్చేశారు. అపాలజీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు అర్థం చేసుకోలేక ఫ్లాప్ అని చెప్పిన వాళ్ళే ప్రజెంట్ అదొక కల్ట్ సినిమా అని అందరు పొగుడుతున్నారు. బట్ ఇది ఎలా జరిగింది? థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు ఘోరంగా ట్రోల్స్ ఫేస్ చేసిన సినిమా ఎలా సడన్గా అందరి ఫేవరెట్ సినిమా అయింది? ఎలా కల్ట్ సినిమాగా మారింది? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హౌ 'సలార్' బికేమ్ ఏ మాస్టర్ పీస్. హలో సినిమా లవర్స్, దిస్ ఈజ్ సినిమిత్. లెట్స్ టాక్ సినిమా. అసలు 'సలార్' బాక్సాఫీస్ పొటెన్షియల్ డ్యామేజ్ అవ్వడానికి అండ్ నెగటివిటీ ఫేస్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ ఈస్ నెగటివ్ రివ్యూస్. ఒక సెక్షన్ ఆఫ్ రివ్యూవర్స్, మెయిన్లీ నార్త్ రివ్యూవర్స్ అందరూ కలిసి ఒకేసారి మూవీ పైన విషం చిమ్మారు. డైనోసార్కి 30, అనదర్ ఫ్లాప్ ఫర్ ప్రభాస్, బోరింగ్ అంటూ థంబ్నెయిల్స్ పెట్టి చాలా నాయిస్ చేశారు. ఈ నాయిస్ న్యూట్రల్ ఆడియన్స్లో మూవీ పైన ఉన్న ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీని చంపేశాయి. సెకండ్ రీజన్, క్లాష్ విత్ డంకీ. యాక్చువల్లీ 'సలార్'కి నెగటివిటీ రిలీజ్ ముందు నుంచే స్టార్ట్ అయింది విత్ న్యూస్ ఆఫ్ 'సలార్ వర్సెస్ డంకీ' క్లాష్. ఇంతకుముందు ఎన్నో మూవీస్ సేమ్ డే రోజు క్లాష్ అయ్యాయి. బట్ దీని అంత అగ్లీ క్లాష్ ఇంకేదీ లేదు. థియేటర్ కౌంట్ దగ్గర గొడవ, పీవీఆర్ ఐనాక్స్తో గొడవ, ఇలా ఎన్నో గొడవలు. వీటన్నిటి వల్ల ఆపోజిట్ సెక్షన్ ఆడియన్స్ లేదా ఆపోజిట్ హీరో ఫ్యాన్స్ ఆల్రెడీ మూవీ పైన నెగిటివ్గానే ఉన్నారు. ఏదైనా చిన్న లూప్ హోల్ దొరికితే సినిమాని ట్రోల్ చేద్దామని రెడీ ఉన్నారు. అండ్ ఈ నెగటివిటీ సినిమా పైన చాలా ఇంపాక్ట్ చూపించింది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ అండ్ అందులోనూ రెబల్ స్టార్ ప్రభాస్తో అంటే ఆడియన్స్ అందరూ కేజీఎఫ్ టైప్ లౌడ్ కమర్షియల్ మూవీ విత్ మాసీ పంచ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 'సలార్'కి వచ్చేసరికి 'సలార్'లోని మ్యాసివ్ పొలిటికల్ వరల్డ్, క్లాన్స్, ఇలా గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ డ్రామా చూసి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. లెక్కలేనన్ని క్యారెక్టర్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళ తెగలు అండ్ క్యారెక్టర్ మోటివ్స్, ఇలా ఇన్ఫర్మేషన్ అంతా ఒకేసారి సెకండ్ హాఫ్లో ఆడియన్స్ పైన డంప్ చేసేసరికి ఆడియన్స్ థియేటర్లో కన్ఫ్యూజ్ అయిపోయారు. ప్రభాస్ క్యారెక్టర్ దేవా ఈజ్ ఎ సైలెంట్ క్యారెక్టర్. కేజీఎఫ్లో రాకీలా ఎనర్జెటిక్, ఓవర్గా మాట్లాడే క్యారెక్టర్ కాదు. కానీ ఆడియన్స్ ఈ క్యారెక్టర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. దేవా రాకీలా లేడు అని అన్నెసెసరీ కంప్లైంట్స్ వచ్చాయి. కానీ ఆ క్యారెక్టరే అంత కామ్ అండ్ సైలెంట్. రాకీ క్యారెక్టర్ అండ్ దేవా క్యారెక్టర్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ని, కేజీఎఫ్ మూవీ అండ్ 'సలార్' మూవీ మధ్యలో ఉన్న డిఫరెన్స్ని అర్థం చేసుకోవడంలో ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు. డైలాగ్స్ లేవు, ప్రభాస్ మూవీ అంతా సింగిల్ ఫేస్ ఎక్స్ప్రెషన్తో ఉంటాడు అంటూ ఇలా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. కానీ ప్రశాంత్ నీల్ కావాలని ఇంటెన్షనల్గానే ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశాడు. ఇది ఆడియన్స్ అర్థం చేసుకోలేకపోయారు. 'సలార్'కి ఏ రేటింగ్ వల్ల ఆల్రెడీ ఫ్యామిలీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోయారు. అండ్ దానికి తోడు నెగిటివ్ రివ్యూస్ వల్ల మళ్ళీ ప్రభాస్ నుంచి ఇంకో బ్యాడ్ ఫిల్మ్ వచ్చిందనుకుని చాలామంది ఆడియన్స్ థియేటర్కే వెళ్ళలేదు. బట్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఆఫ్టర్ ఓటీటీ రిలీజ్. థియేటర్లో చూడని వాళ్ళందరూ ఓటీటీలో చూసి మంచి మూవీని అనవసరంగా థియేటర్లో మిస్ అయ్యామంటూ రిగ్రెట్ అయ్యారు. కానీ ఎలా సడన్గా ఆడియన్స్ థింకింగ్ మారింది 'సలార్' విషయంలో. 'సలార్' ఎలా మెల్లగా స్లో పాయిజన్లా ఎక్కింది అందరికీ. దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఈస్ పాస్ అండ్ ప్లే బెనిఫిట్ ఇన్ ఓటీటీ. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ అందరిది ఒకటే కంప్లైంట్, సెకండ్ హాఫ్లో సడన్గా ఇన్ఫర్మేషన్ అంతా ఫాస్ట్గా చెప్పేశారు, అర్థం చేసుకోవడానికి టైం లేదు అని. కానీ ఓటీటీలో మూవీని పాజ్ చేస్తూ అర్థం చేసుకునే ఆప్షన్ ఉండడం వల్ల ఆ రష్డ్ ఫీలింగ్ రాలేదు. అండ్ ఆ కాన్సార్ వరల్డ్ని, క్లాన్స్ని, వాళ్ళ పేర్లని అర్థం చేసుకోవడంలో
ఇది చాలా హెల్ప్ అయింది. సెకండ్ రీజన్ ఈస్ రిపీట్ వాల్యూ. నిజం చెప్పాలంటే 'సలార్‌కి' ఉన్నంత రిపీట్ వాల్యూ రీసెంట్ ఏ మూవీకి లేదు. ఫస్ట్ టైమ్ థియేటర్‌లో చూసి నచ్చని వాళ్ళు కూడా సెకండ్ టైమ్ ఓటీటీలో చూసి వాళ్ళ పర్సెప్షన్ మార్చుకున్నారు. మూవీకి అనవసరంగా ఎక్కువ నెగటివిటీ చేశామని ఫీల్ అయ్యారు. 'సలార్‌కి' ఇంత మ్యాసివ్ లవ్ రావడానికి ఇంకో రీజన్ ఫ్యాన్స్ చేసిన ఫ్యాన్ ఎడిట్స్. #డైలీ డోసెస్ సలార్ అంటూ వేరే హీరో మూవీస్ ట్రైలర్స్, సాంగ్స్, బీజీఎంతో 'సలార్' క్లిప్స్‌ని ఫాస్ట్ కట్స్ ఎడిట్స్ చేసి రచ్చ చేశారు. అండ్ ప్రతి ఎడిట్ బ్యాంగరే. చూస్తుండగానే థియేటర్‌లో ఫేస్ చేసిన హేట్ లవ్‌గా మారిపోయింది. ప్రశాంత్ నీల్ బ్రిలియన్స్‌ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. 'సలార్' బీజీఎం బాలేదు అని కంప్లైంట్ చేసిన వాళ్ళే రవి బస్రూర్‌కి సారీ చెప్తూ హాలీవుడ్ రేంజ్ బీజీఎం అంటూ వైబ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ప్రభాస్‌ని లేజీ యాక్టింగ్, సింగిల్ ఎక్స్‌ప్రెషన్ అంటూ ట్రోల్ చేసిన వాళ్ళే 'దేవా' క్యారెక్టర్‌లోని డెప్త్‌ని, ఆ క్యారెక్టర్‌ని అక్యురేట్‌గా పోర్ట్రే చేసిన రెబెల్ స్టార్ ప్రభాస్‌ని అందరూ అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ కటౌట్‌కి ఫ్యాన్స్ అయిపోయారు. సో అది గైస్ 'సలార్' స్టోరీ. ఏ మూవీ అయితే రిలీజ్ టైంలో ఎక్స్‌పెక్టేషన్స్, క్లాష్ అండ్ నెగెటివ్ రివ్యూస్ వల్ల థియేటర్స్‌లో సఫర్ అయిందో, అదే మూవీ కనీసం డేలో ఒక్కసారైనా 'సలార్‌లో సీన్స్ చూడాలనేలా చేసింది. విత్ ఇట్స్ రీవాచ్ వాల్యూ, ఇన్సేన్ యాక్షన్, రెబెల్ స్టార్ కటౌట్ అండ్ హాలీవుడ్ రేంజ్ బీజీఎం. మీరేమనుకుంటున్నారు? 'సలార్‌కి' ఎర్లీగా హేట్ అనవసరంగా వచ్చిందా? లేదా 'సలార్' ఒక బ్యాడ్ సినిమానా? మీ థాట్స్‌ని కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ సిరమిత్ సైనింగ్ ఆఫ్.